మీరు ఎలక్షన్స్ టైంలో చంద్రబాబు నాయుడు గారికి క్యాన్వాసింగ్ చేశారు, కానీ మీరు ఎప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్గా పాలిటిక్స్లోకి వెళ్ళాలనుకోలేదా? చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ది ఓన్లీ పర్సన్ ఇన్ ద హిస్టరీ హూ ఈజ్ గోయింగ్ టు బిల్డ్ ఎ స్టేట్ అండి. ఇది చాలామంది తెలుసుకోవాలండి. అదృష్టం ఆయనకు వచ్చింది. అండ్ హీ ఈజ్ ద ఓన్లీ పర్సన్ హూ ఈజ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్. ఆయన వల్లనే అవుతుంది. సో ఇప్పుడు మధ్యలో ఈ సెంటర్ స్టేటస్ ఇది అదంతా పక్కన పెట్టండి మీరు. బట్ స్టేట్ అనేది ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ చేతికి వెళ్ళిందనమాట. దానికి ఏంటంటే టైంకి ఫండ్స్ రావడం, టైంకి పనులు జరగడం అని ప్రతి ఒక్కరు సహకరించాలి. ఆయన చేస్తున్న ఒక కృషికి అందరూ సహకరించాలి. సో డెఫినెట్లీ నా దృష్టిలో అమంగ్ ద లీడర్స్లో నేను తీసుకుంటే వన్ పర్సన్ హూమ్ ఐ విల్ డెఫినెట్లీ బెట్ అపాన్ చంద్రబాబు నాయుడు గారు. అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. ఎందుకంటే స్టేట్ని ఆయన క్రియేట్ చేయడం అనేది నిజంగా చాలా గ్రేట్ అనమాట. ఛాలెంజ్, చాలా పెద్ద ఛాలెంజ్ అది. సో అట్లా నాకు పాలిటిక్స్లో నేను పూర్తిగా అంటే కంటెస్ట్ చేయడం అలా కాకుండా అప్పుడులో నేను సపోర్ట్ చేసి క్యాన్వాస్ చేసి, రామూర్తి నాయుడు గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్ కాబట్టి అట్లా చేసి దాని తర్వాత నాకు రెండు మేనేజ్ చేయలేకపోయాను. సడన్గా పొలిటికల్ మీటింగ్స్ పిలుస్తారు, మనం కాల్ షీట్ ప్రాబ్లం వాళ్ళకి తెలియదు, తర్వాత రాలేదని చెప్పి వాళ్ళు బాధపడ్డాం. సో నేను అప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి నేను చేయలేనండి, అందుకే నేను పార్టీ నుంచి రిజైన్ చేస్తున్నాను, వేరే అనుకోవద్దు, వి స్టిల్ రిమైన్ గుడ్ ఫ్రెండ్స్ అని చెప్పాను.